సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 13 శుక్రవారం ఏకాదశి తిథి ఈరోజు 2:30 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి. మూలా నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఒక లాభాన్ని కానీ లేక సంతోషకర వార్తను కానీ అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపము, పనివారము, శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పనులను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో శని సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టంలో శని సంచరించడం వల్ల ఒకానొక సందర్భంలో గట్టి పోటీని సైతం ఎదుర్కోలేక మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సజావుగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అభివృద్ధిని అందుకుంటారు.
షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల మనస్పర్ధలు, అగౌరవము ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకధారా స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలను సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, ఆలోచనలు కలిసి వచ్చేటువంటి ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. సమాజంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం విస్తరిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. నూతన అవకాశాలు, నూతన ఆదాయం అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సహాయం కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, కుటుంబ సౌఖ్యము అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉండకుండా ఇబ్బందిని కలిగిస్తాయి. జన సహకార లోపం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల
మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి లాభాలను సాధించుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, సూర్య భగవాన్ దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.